హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ వీక్ వచ్చిన టాప్ యానిమే అప్డేట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఇట్లా ఎవ్రీ వీక్ యానిమే అప్డేట్స్ మీద ఒక వీడియో అయితే వస్తుంది. సో మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి ఈ వీక్ లో యానిమే ఎక్స్పో 2026 అయితే జరిగింది. అండ్ దానిలో మనకి చాలా మేజర్ అనౌన్స్మెంట్స్ అయితే వచ్చినాయి. అండ్ ఆ అనౌన్స్మెంట్స్ లో యానిమే ఫ్యాన్స్ ఫేవరెట్ అయిన ఒక యానిమే అయితే కంబ్యాక్ అయితే ఇవ్వబోతుంది. అండ్ ఆ యానిమే ఏంటిదంటే బ్లాక్ క్లోవర్ సీజన్ 2 అయితే రాబోతుంది ఈ ఇయర్ లో. అది అక్టోబర్ లో అన్నమాట. అండ్ దానికి సంబంధించిన ఒక టీజర్ అయితే రిలీజ్ చేశాడు రీసెంట్ గా. ఆ టీజర్ చూడడానికి చాలా బాగుంది. దాన్ని చూసి నేనైతే కంప్లీట్ గా ఎక్సైట్ అయిపోయాను. ఎందుకంటే బ్లాక్ క్లోవర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యానిమే అన్నమాట. ఎందుకంటే ఆ స్టోరీ గానీ, దానిలో ఆస్ట చేసే ఫీట్స్ గానీ, తన నెవర్ గివ్ అప్ నెస్ గానీ చాలా బాగుంటుంది అండ్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. సో నాకు బ్లాక్ క్లోవర్ ఎందుకు అట్లా ఏం చేస్తారనిపించింది. దాని తర్వాత నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, మనకి మాంగా అండ్ యానిమే సేమ్ పేసింగ్ లోకి అయితే వచ్చేసినాయి అని చెప్పి యానిమేని అయితే స్టాప్ చేశారు. అండ్ యానిమే స్టాప్ చేసి 5 years అయింది. ఈ 5 years లో మనకి కంప్లీట్ గా 2 arcs అయితే మాంగా అయితే రాశారు. సో బ్లాక్ క్లోవర్ యానిమేకి కావాల్సిన స్టోరీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా యానిమే అయితే స్టార్ట్ చేసేస్తారు. అండ్ డేట్ అయితే నోట్ చేసి పెట్టుకోండి, 11th October 2026. అండ్ నెక్స్ట్ యానిమే అప్డేట్ వచ్చేసరికి సోలో లెవెలింగ్. దీని గురించి నేను స్పెషల్ గా చెప్పవసరం లేదు, ఎందుకంటే ఇది రిలీజ్ అయిన 1-2 hours లోనే వరల్డ్ లో ఉన్న అందరి ఫీడ్స్ లోకి అయితే నిండిపోయింది. ఎందుకంటే సోలో లెవెలింగ్ అంత పాపులర్ అన్నమాట. అండ్ దాని నుంచి వచ్చిన ఈ మూవీ అప్డేట్ అయితే అందరిని అయితే షాక్ చేసింది. సీజన్ కాకుండా మూవీకి వచ్చారేంటి అని చెప్పి. కాకపోతే సోలో లెవెలింగ్ స్టార్టింగ్ నుంచి ఇట్లాగే చేస్తుంది. ఫస్ట్ సీజన్ తర్వాత సెకండ్ సీజన్ కి మధ్యలో ఒక మూవీ అయితే రిలీజ్ చేసింది. సేమ్ అదే ప్యాటర్న్ లో థర్డ్ సీజన్ కి ముందు ఒక మూవీ అయితే రిలీజ్ చేస్తుంది. సో ఇది వాళ్ళకి అలవాటే, మనకు కొంచెం కొత్తగా ఉండొచ్చు. అండ్ మనకి యానిమేనే కాకుండా సోలో లెవెలింగ్ లైవ్ యాక్షన్ కూడా అయితే ప్రెసెంట్ ప్రొడక్షన్ లో ఉంది. అండ్ టీమ్ నుంచి మెయిన్ అప్డేట్ వచ్చిన తర్వాత అయితే నేను ఫర్దర్ వీడియోస్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెసెంట్ మనకి సాలిడ్ ప్రూఫ్ అయితే ఏం లేదు కాబట్టి దీన్ని ఇక్కడతో అయితే ఆపుతాము. అండ్ అంతేకాకుండా సోలో లెవెలింగ్ మూవీ యొక్క స్టోరీ అయితే నేను ఒక వీడియో చేసి అయితే ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి ఆ వీడియోని అయితే చెక్అవుట్ చేయండి. కొంచెం లెంత్ ఉంటుంది కానీ కంప్లీట్ స్టోరీ అయితే దానిలో కవర్ చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి వన్ ఆఫ్ ది ఓజీ బిగ్ 3 యానిమేలో ఒకటి బ్లీచ్ 1000 Years of War ది కెలామిటీ అనే యానిమే కూడా ఈ వీకే స్టార్ట్ అయింది. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ కూడా రిలీజ్ అయిపోయింది. ఎవరైనా చూడకపోయింటే వెళ్ళి చూడండి, చాలా బాగుంది ఎగ్జైటింగ్ గా. అండ్ బ్లీచ్ కి ఇదే ఫైనల్ సీజన్ అన్నమాట. సో ఈ సీజన్ తర్వాత బ్లీచ్ అయితే ఎండ్ అయిపోతుంది. అండ్ మాంగా అయితే అక్కడతో ఎండ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఇచిగో యొక్క సన్ యొక్క స్టోరీ అయితే వస్తుంది. బట్ దాన్ని అయితే మాక్సిమం యానిమేగా కన్వర్ట్ చేయకపోవచ్చు. సో బ్లీచ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లేట్ చేయకుండా చెక్అవుట్ చేసేయండి. ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ మూడే కాకుండా మనకి వన్ పీస్ వరల్డ్ లో ఓన్లీ ఫీమేల్స్ ఉంటే ఎట్లా ఉంటదని ఒక క్రేజీ ఐడియాతో అయితే యానిమే అయితే స్టార్ట్ చేశారు. సో ఈ కాన్సెప్ట్ మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. అండ్ వీటన్నిటితో పాటు మనకి జరిగిన ఎక్స్పోలో అయితే ఇంకా చాలా వాటికి జస్ట్ ఫుటేజెస్ అయితే ఇచ్చారు. కాకపోతే రిలీజ్ డేట్ కానీ దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అయితే ఏమి ఇవ్వలేదు. సో జస్ట్ మనకి ఫుటేజ్, ఆ యానిమే నేమ్స్ మాత్రం ఇచ్చారు. సో వాటి గురించి అయితే లిస్ట్ చెప్తాను నేను. సైబర్ పంక్ ఎడ్జ్ రన్నర్ సీజన్ 2, స్టీల్ బాల్ రన్ పార్ట్ 7, థండర్ 3, బంక్ స్ట్రే డాగ్ 1 సీజన్ 2 అండ్ గోస్ట్ ఇన్ ద షెల్. ఇట్లాంటి యానిమేస్ గురించి అయితే చిన్న చిన్న ఫుటేజెస్ అయితే రిలీజ్ చేశారు. అండ్ వీటితో పాటు రీసెంట్ గా మనకి మాన్వా అయితే చాలా పాపులర్ అయింది. సో మాన్వాకి సంబంధించిన ఒక 15 లైసెన్సెస్ అయితే రిలీజ్ చేశారు. అండ్ మనకి మాంగాలో వచ్చేసరికి వన్ పీస్ అండ్ బ్లూ లాక్ వాటి పీక్ ఫామ్ లో అయితే రన్ అవుతున్నాయి. ఒకవేళ ఎవరైనా చూడకపోయింటే ఒకసారి చెక్అవుట్ చేయండి. వన్ పీస్ అయితే సరైన ట్విస్ట్ అయితే వదిలేరు. సో ఈ వీక్ మంచి మాంగా అయితే రిలీజ్ అయినాయి. ఆ రెండింటికి అయితే నేను వన్ పీస్ కి అయితే 8 points ఇస్తాను అవుట్ ఆఫ్ 10. బ్లూ లాక్ అయితే 7.5 ఇస్తాను అవుట్ ఆఫ్ 10. ఒకసారి మీరు కూడా చెక్అవుట్ చేసి మీరేమనుకుంటున్నారో ఆ చాప్టర్స్ గురించి అని కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ యానిమే అప్డేట్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. సో వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు సోలో లెవెలింగ్ మూవీ యొక్క స్టోరీ అయితే మన ఛానల్లో ఉంది. సో ఎండ్ కార్డ్స్ లో అయితే ఆ వీడియో గురించి పెడతాను. ఒకసారి క్లిక్ చేసి ఆ వీడియోని అయితే చెక్అవుట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దాన్ని కామెంట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి. అండ్ ఛానల్ ని పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అరిగతో.